హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మన ఛానల్లో ఇవాళ వీడియో వచ్చేసి మీ ఇంట్లోనే మీ సొంతంగా బోట్ నెక్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అది మెయిన్ వైపుగా ఉంచుకోవాలి. రివర్స్ కాకుండా మెయిన్ వైపుగా ఉంచుకోవాలి. దానిపైననే లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ వేసుకొని అది సరిగ్గా సెట్ చేసుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచిగా సమానంగా అనుకోవాలండి. అనుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు నెట్ మొత్తం రౌండ్గా కుట్టుకోవాలండి. ఇప్పుడు ఆ దారాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలండి. అలాగే చిన్న టక్స్ కూడా రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ కూడా ఇచ్చుకోవాలి. లేదంటే మనకి రౌండ్ దగ్గర సరిగ్గా రాదు కుట్టడం అనేది, ముడతలుగా వచ్చేస్తుందండి. అందుకని మనం టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది వెనుకకు వేసేసుకోవాలండి పూర్తిగా. ఇప్పుడు వేసేసుకొని నెక్ చుట్టూరా కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం టాప్ స్టిచ్ వేయడం వలన క్లాత్ అనేది ఎటు కదలకుండా స్టిఫ్గా ఉంటుందండి. ఒకవేళ పైపింగ్ కావాలంటే పైపింగ్ కూడా వేయొచ్చండి, కానీ నేను నార్మల్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని మొత్తం కలుపుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి చంక భాగం దాకా ఒక స్టిచ్ వేసుకోవాలి. అదే స్టిచ్ని మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ మొత్తం పూర్తిగా వేసుకుంటూ రావాలండి. కింది భాగం వరకు లైనింగ్ ఎండ్ వరకు వేసుకుంటూ రావాలి. అలాగే స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పక్కకు తిప్పించుకొని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నుండి స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలండి. మనం చేయబెట్టి చూస్తే కింద మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ వరకు ఉంది అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాలండి. మొత్తం కూడా సైడ్ జాయింట్ మొత్తం